రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే నేను వదిలిన అస్త్రానికి రాజు దిగొచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు నేరుగా ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మని చూసి, ఈ క్యాన్సర్ కనకం ఈ కళావతి రచించిన అస్త్రాన్ని నా మీద ఉపయోగించని అనుకుంటున్నావేమో, అంతకంటే తిరుగులేని అస్త్రంతో వచ్చాను. అన్ని అనర్థాలకి మూల కారణమైన ఈ కళావతికి విడాకులిచ్చి శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక ఒక్కసారిగా కావ్య అపర్ణ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే, పెళ్ళంటే నీకు ఆటలుగా ఉందా? నేను చేసిన దానికి మీ నాన్నకి సమాధానం చెప్పుకోగలను, నువ్వు చేసిన దానికి కావ్యకి సమాధానం చెప్పుకోగలవా అని తను అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, ఈ కళావతి వల్లే ఏ పాపం ఎరగని డాడీకి నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు చేసిన దానికి నేను ఈ కళావతికి విడాకులిచ్చి శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నాను, నా భార్య కావడమే తను చేసిన పాపం అని అనగానే ఇక అపర్ణకి చాలా కోపం వచ్చి రాజును కొట్టడానికి చెయ్యెత్తుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, నాకు ఈ కళావతికి గొడవ, మధ్యలో ఇల్లేం చేసింది, నానేం చేశాడు, మేమందరం ఏం చేశాము, ఇంటి పరువు ప్రతిష్ట వదిలేసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు నడిచిన బాటలోనే నేను నడుస్తున్నాను, నువ్వు నాన్నకి విడాకులు ఇవ్వాలనుకున్నావు, నేను ఈ కళావతికి విడాకులు ఇచ్చి అందరికీ బుద్ధొచ్చేలాగా చేయాలనుకున్నాను, ఈ కళావతి ఎప్పటికీ మన ఇంటి కోడలు కాలేదు అని రాజు కావ్య చేతిలో విడాకుల పత్రాలు పెట్టి, సారీ కళావతి, నీకు మాట్లాడడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ అవకాశం లేదని చెప్పి, ఇక చూడు మమ్మీ, నీ నిర్ణయం మార్చుకుంటే తప్ప నా నిర్ణయం మారదు, నువ్వు డాడీకి ఇచ్చిన విడాకుల్ని రద్దు చేసుకొని నువ్వు మాత్రమే నాతో తిరిగి ఇంటికి రావాలి, ఇంకెవ్వరూ అవసరం లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకో, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో రాజు చెంప చెళ్ళు మనిపిస్తూ సీతారామయ్య అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సీతారామయ్య అయితే కోపంగా, ఎందుకు ఇస్తున్నావరా సమయం, ఎవరికి ఇస్తున్నావు, నీ పతనానికి ఇస్తున్నావా లేక మంట కలిసిపోయిన నైతిక విలువల్ని వెతుక్కోవడానికి ఇస్తున్నావా, నీ కన్న తల్లికి సమయం ఇస్తున్నావా, నిన్ను 9 నెలలు మోసి కానీ నువ్వు ఎప్పుడెప్పుడు భూమి మీదకి వస్తావా అని ఎదురు చూస్తున్న ఆ కన్న తల్లికి సమయం ఇస్తావా, నీ కోసం, నీ కాపురం కోసం, నీ జీవితం కోసం మహారాణిలా నా ఇంట్లో బ్రతికిన నా కోడలు ఇక్కడికి వచ్చి అజ్ఞాతవాసం చేస్తుంటే తనని తిరిగి రప్పించడానికి ఇంతగా దిగజారిపోతావా అని తిడుతూ ఉంటాడు. ఇక బామ్మ అయితే రాజుని బాగా తిడుతూ ఉంటుంది. నీ చదువు, సంస్కారం, నీ నైతిక విలువలన్నీ ఏమైపోయినాయి, నీ అహం కమ్మేసిందా, ఆ రోజు మాకు తెలియలేదు కావ్యని ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తున్నామని, ఇంత పురుష అహంకారం దేనికిరా నీకొచ్చి అని అంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య అయితే కోపంగా అక్కడే ఉన్న రాజును చూస్తూ, రే ఇప్పుడే చెప్తున్నా, నట్టింట్లో నిలబడి అందరి ముందు చెప్తున్నా, కావ్య నాకు దేవుడిచ్చిన మనవరాలు, నా ఇంటి వారసురాలు, ఎప్పటికీ దిగ్గురాల వారింట దీపం పెట్టడానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం నా మనవరాలు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకిష్టం ఉన్నా లేకపోయినా కావ్య దుగ్గిరాలి వారి కోడలుగా శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంటుంది, కాదనే హక్కు ఎవరికి లేదు, అలాగే పొమ్మనే హక్కు కూడా ఎవరికి లేదు, ఇదే నా నిర్ణయం అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ, కనకం, కృష్ణమూర్తి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కృష్ణమూర్తి అయితే, నా కూతురి జీవితాన్ని కాపాడడానికి వచ్చిన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మీరు అని చెప్తూ ఉంటాడు.